వైసీపీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిదని ఆ పార్టీ గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, గుంటూరు పార్టీ అర్బన్ అధ్యక్షులు మద్దాలిగిరి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. చక్కటి ప్రజా పరిపాలనకు ఈ మేనిఫెస్టో దిక్సూచి అన్నారు. ఏదైతే అమలు చేస్తామో అదే మేనిఫెస్టోలో చూపించామన్నారు. గత మేనిఫెస్టోలో పెట్టిన 99% హామీలను అమలు చేశామన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వైసీపీ రీజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. 2024 ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో రూపొందించారని వివరించారు. ఈ మేనిఫెస్టో వలన కలిగే మంచి ఎల్లో మీడియాకు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీ అందరికీ విపులంగా మిత్రులు వివరించడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దానికి అదనంగా కొన్ని పథకాల్లో వాటిని పెంచి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచి సమాజంలో వాళ్ళకు ఒక ఉన్నత స్థానాన్ని కలగజేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నింటినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2014లో ఒక మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అని పెట్టారు. మనందరికీ కూడా తెలుసు. 3 పార్టీలు కలిసి ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు సుమారు 650 పేజీలతో ఆ మేనిఫెస్టోని అందరం కూడా చూసాం. అబ్బో ఇంకేముంది, రాష్ట్రం దగదగలాడిపోతూ ఉంది, బ్రహ్మాండంగా చేసేస్తారేమో అని చెప్పి అందరూ కూడా పాపం కష్టపడ్డారు, ఓటేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ కూడా తెలుసు. మేనిఫెస్టోలో కనీసం 1% కూడా 650 హామీలు ఇచ్చాడు, దాంట్లో 1% కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ రోజు చూసాం. మళ్ళీ ఏమనంటే నేను సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. 14 ఏళ్ళు ఎంత సంపద సృష్టించాడు? ఆ సృష్టించిన సంపద మరి మేనిఫెస్టోలో కనీసం పొందుపరిచిన వాటికి చేసుకునే పరిస్థితి కూడా లేదు. 3 సెంట్లు ఇల్లు అన్నాడు, లేదు. గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా 3 సిలిండర్లు అన్నాడు, అది పోయింది ఆ రోజు. అలాగే ప్రతి భారతదేశంలో ఏదైనా రాష్ట్రం మేనిఫెస్టోని అంత పెద్ద ఎత్తున అనగా 99% పైగా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 2019లో తర్వాత అమలును మనం చూసాం. 2019లో ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తూ వచ్చిందో మనం చూసాం. మేనిఫెస్టో రిలీజ్ చేయడం ముఖ్యం కాదు, కానీ అమలు చేసి ప్రజల యొక్క విశ్వాస్యతను చూరగొనటం అనేది ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో విడుదల చేశాడు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆయన క్రెడిబిలిటీ ఎంత భయంకరంగా దెబ్బతిందో మనం చూసాం. అందుకు భిన్నంగా 2019 నుంచి పరిపాలన మనం చూస్తే కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఇటువంటి మేనిఫెస్టోని. దీంతో కూడా నమ్మకం కలిగించేటువంటి మనసున్న మహారాజు అనేటువంటి భావన పేద ప్రజల్లో ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి హీ మే బ్రేక్ బట్ విల్ నాట్ బెండ్. ఆయన విరిగిపోతాడేమో కానీ వంగిపోయే మనస్తత్వం లేదు యాజ్ ఎ పొలిటీషియన్. ఈ రోజున ఇంత ఆర్థిక పరిస్థితుల్లో బాగున్నప్పటికి కూడా
రాష్ట్రంలో ఉన్న నా ప్రజలు గర్వంగా ఉండాలి, ధనవంతులతోటి పోటీ పడాలి పేదవాడు అనేటువంటి భావంతో ఈ మేనిఫెస్టో ఆల్రెడీ మేనిఫెస్టోని విపులంగా చెప్పేశారు. దీంతోపాటు ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది. వై నాట్ 175 అనేటువంటి దానికి ఇది ఒక ఫౌండేషన్ అనిపిస్తూ ఉంది నాకు. దాంతోపాటు ఈ రోజున ప్రతిపక్ష హోదా దక్కనటువంటి తెలుగుదేశం